బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓ గర్భిణి గుండెపోటుతోటి హాస్పిటల్లో చనిపోయింది. అంత్యక్రియల కోసం డెడ్ బాడీని గ్రామానికి తీసుకొస్తుండగా ఊరికి కీడు జరుగుతుందంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం లింగగూడెంలో జరిగింది. 9 నెలల గర్భిణి లలిత కడుపులో నొప్పి వస్తుందని చెప్పడంతో ఆమెను స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు లలితను పరీక్షించి ఇల్లందుకు రెఫర్ చేయగా అక్కడి నుంచి ఖమ్మం సర్కార్ హాస్పిటల్కు పంపించారు. అక్కడ లలితను పరీక్షించిన డాక్టర్లు రక్తం గడ్డ కట్టినట్లుగా గుర్తించి ట్రీట్మెంట్కు సిద్ధం అవుతుండగానే లలిత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పరీక్షించిన డాక్టర్లు లలిత చనిపోయినట్లుగా నిర్ధారించారు. దీంతో అంత్యక్రియల కోసం లలిత డెడ్ బాడీని లింగగూడెం గ్రామానికి తీసుకొస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ లీడర్ జాడి ప్రభాకర్తో పాటు మరికొందరు గ్రామస్తులు లలిత కుటుంబ సభ్యులను గ్రామ శివారులోనే అడ్డుకున్నారు. గర్భిణి అయిన లలిత డెడ్ బాడీని గ్రామంలోకి తీసుకొచ్చి అంత్యక్రియలు చేస్తే గ్రామానికి కీడు జరుగుతుందంటూ ఎక్కడో చనిపోయిన తర్వాత గ్రామానికి తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. డెడ్ బాడీని గ్రామంలోకి తీసుకురావద్దని చెప్పడంతో గ్రామ శివారులోనే టెంట్ వేసి డెడ్ బాడీని అక్కడే ఉంచారు. తర్వాత మల్లనవాగు బ్రిడ్జి సమీపంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా డెడ్ బాడీని గ్రామంలోకి తీసుకురాకుండా అడ్డుకున్న ప్రభాకర్ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అడ్డుకొని ఇక్కడ అనాథ శవంగా పడబెట్టడం అయితే గుండాలకి ఫస్ట్ ఇదే పేపర్కి ఇస్తాం, ఇదే హైలైట్ చేయండి. మబ్బు ఉండొద్దు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం లింగగూడెంలో ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్లైన్ అందిస్తారు. నవీన్, మృతి చెందిందని అంటే ఆ గ్రామంలోకి వచ్చే వారికి కీడు జరుగుతుందంటూ కూడా కొంతమంది గర్భిణీ స్త్రీ మృతదేహాన్ని కూడా గ్రామంలోకి రాని ఒక హృదయ విదారక ఘటన అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా చర్చ చేస్తున్నట్టు. అయితే ఈ సంఘటన అంతా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం లింగగూడెంలో జరిగింది. అదంతా కూడా ఎక్కువ ఆదివాసీ గిరిజన ప్రాంతం కావడం, అక్కడ అంటే ఈ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయని కూడా చూడొచ్చు. అయితే వివరాల ప్రకారం చూసుకుంటే ఏదైతే అంటే గుండాల మండలం అంటే లింగగూడానికి చెందినటువంటి లలిత అంటే గర్భిణీ స్త్రీ కావడం, ఆమెకి కడుపులో నొప్పి వస్తుందంటూ కూడా ఆమె హాస్పిటల్ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ నుంచి ఇల్లందుకైతే డాక్టర్లు రిపోర్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే అక్కడ పరిస్థితున్నటువంటి డాక్టర్లు అక్కడ నుంచి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించిన నేపథ్యంలో అక్కడ రక్తము క్లాట్ కావడం వల్ల క్లాట్ అయిందని కూడా పరీక్షలు అంటే డాక్టర్లు అంటే దానికి సంబంధించి చేసే అంటే చికిత్స చేసే ప్రయత్నంలోనే మాకు ఒక్కసారిగా కుప్పకూలి పరిస్థితి కూడా ఉంది. అయితే లలితను ఏదైతే మృతదేహాన్ని లింగగూడెం ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ఇటు కుటుంబ సభ్యులందరూ కూడా ప్రయత్నించగా ఏదైతే విషయం తెలుసుకున్నటువంటి గ్రామస్తులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ నేత అంటే ప్రభాకర్ అనే వ్యక్తి కూడా వారి అంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో కలిసి మృతదేహాన్ని ఆ గ్రామంలోకి తీసుకురావద్దంటూ కూడా అడ్డుకున్న పరిస్థితి అక్కడ నెలకొని ఉన్నట్టుగా వచ్చి. అయితే దీంతో ఏదైతే అక్కడ అంటే లలిత బంధువులు కావచ్చు, లేకపోతే ఆయన భర్త వాళ్ళందరూ కూడా ఏదైతే ఆ లలితని అక్కడికి తీసుకురాకుండా లింగగూడెం బయట శివారు ప్రాంతాల్లోనే ఒక టెంట్ వేసి అక్కడే ఆమె యొక్క మృతదేహాన్ని ఉంచి ఆమె కార్యక్రమాలన్నీ కూడా మృతదేహాన్ని అక్కడ ఉంచేసి కార్యక్రమాలన్నీ కూడా అక్కడే పూర్తి చేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే వారి బంధువులు కావచ్చు, లేకపోతే మరి కొంతమంది ఈ యొక్క ఘటనపై అయితే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే వాళ్ళ గ్రామస్తులు కావచ్చు, లేదా ప్రభాకర్ కావచ్చు, ఏదైతే గర్భిణీ స్త్రీ మృతి చెందిన నేపథ్యంలో తర్వాత గ్రామంలోకి తీసుకొస్తే కీడు జరుగుతుందంటూ గ్రామంలో అంటే మరికొంత అంటే వేరే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటూ కూడా వీరు ఆపిన పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు బంధువులు మాత్రం వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. నవీన్, డెడ్ బాడీని గ్రామంలోకి తీసుకురాకుండా అడ్డుకున్న బీఆర్ఎస్ లీడర్ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అధికారులు ఎవరైనా స్పందించారు? నవీన్, అయితే ప్రస్తుతానికి ఈ యొక్క సంఘటన జరిగినప్పటి నుంచి కూడా అంటే వారి యొక్క అంటే లలిత మృతదేహాన్ని అక్కడ పెట్టుకోవడం అంటే ఆ యొక్క పరిస్థితుల్లో వీరు ఉండటం వారి కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే గ్రామస్తులు కూడా కొంత బాధలో ఉండటంతో అయితే ఇప్పుడు ఏదైతే లలిత కార్యక్రమాలు పూర్తయ్యేంత వరకు కూడా ఎవరు అయితే కంప్లైంట్ రేజ్ చేసిన పరిస్థితి అయితే లేదు. కానీ ఏదైతే వారి బంధువులు దీనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు అంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇప్పటిదాకా అందలేదు. ఒకవేళ అందితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం వీడు అంటే ప్రభాకర్ పై కావచ్చు, లేకపోతే గ్రామస్తులపై మాత్రం ఇప్పటి వరకు మాత్రం ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదని చెప్పొచ్చు. రైట్, థాంక్యూ నవీన్. రైట్.